1969లో మ్యాంజో ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇదంతా లేదు. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ ముందర ఉండేది ఆయన ఇల్లు. ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు. ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ, అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి. పాపం పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా, ఆయన మిలిటరీలో ఏమో పనిచేసినట్టుంది ముందు. మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఈ పొద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి. నేను ఒకటే చెప్తాను, ఏమనంటే క్రిస్టియానిటీ లేదు, ఇంకో కులం ఇంకో కులం ఇంకో కులం, అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి, ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటీ వచ్చిందంటే అర్థం ఏమి? అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చోటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. ఎవరు చూడలేదు. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి? గుడ్డోళ్ళ స్కూల్, బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్. ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలేదు. అలాంటిది ఆర్డిటీ లేకపోతే ఎంతమంది చనిపోయిందరు. ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి, కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే, కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని బెడ్డెడ్ ఉండేది? 500 అనుకుంటా. అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటారో ఎందుకు అర్థం కావడంలే. దీని మీద కక్షనా? ఏం కక్షయా? అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు. ఎవరో నాకు చెప్తాండ్రి, ఎక్కడో శ్రీశైలంలో చెంచులకు కడితే ఇది కట్టినారు, చర్చ్ కట్టినారు. అయ్యా మీకు తెలుసా దాంట్లో నాకు సంబంధం ఉంది. ఆ రోజు లా మినిస్టర్గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి ఈడికి వచ్చినాడు. నన్ను రమ్మంటే నేను రాలే. సార్ నా కాన్స్టిట్యున్సీలో ఇండ్లు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా సరే మీరు వచ్చి చేయాలా. చెంచులు కంటే కట్టినారు, కానీ ఆడెవడు చెంచు కట్టి దానికి ఎవరేం చేస్తారు? ఇవన్నీ వద్దు దయచేసి. ఈ సంస్థ పోయేదానికి లేదు. పోతే ఎవరు బాధపడేది? ఎస్పెషల్లీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు. మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు. వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఎలాంటి చెక్ డ్యాములు కట్టినారంటే పెద్ద ఊరుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం, ఆర్డిటీ పుణ్యం. దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే. పార్టీ వైజ్ చెప్తా, జగన్ పీరియడ్లో అందరు గజగజలో ఆడినారు, కానీ ఆ రోజు ఆయన పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టినాడు. అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు. ఎవరు వచ్చినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు
దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్కి లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి.